మీరు సమస్యలను దృష్టిలో పెట్టుకొని చాలా పాటలు రాసిరు, చాలా పాటలు పాడారు. జానపదాలు పాడతారా? జానపదాల్లో నుంచి జానపదాలను తీసుకొని జనపదాలను పాడతాం. జానపదాలను జనపదాలు చేస్తారు. జనపదాలు చేస్తాం. దాన్ని తర్జుమా చేస్తారు. అయితే తర్జుమా చేస్తారు. జానపదమే ప్రధానం. ఓకే. ఆ జానపదం నుంచి జనపదం పుట్టింది. ఓకే. శ్రమలో నుండి పాట పుట్టింది. శ్రమకు పాటకు వేరు కాదు, టైంపాస్కు వాడుకునే పాట కాదు. గద్దరన్న చెప్పినట్టు, మా విమలక చెప్పినట్టు, ఏ పురుషం అని చెప్పినట్టు, ఎంతోమంది కవులు కళాకారులు పెద్ద కళాకారులు చెప్పినట్టు, మా భైరపాక చెప్పినట్టు, అదేవిధంగా నువ్వు కూడా అద్భుతమైన పాటలు రాస్తావు. సమాధానం తెలియదు, చాలా అద్భుతమైన పాటలు రాస్తావు, పాడతావు. కాబట్టి మీ అందరు చెప్పినట్టు ఈ పాట అనేది టైంపాస్కు పాడే కాదు, పాట అనేది ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. కాబట్టి ఈరోజు డీజే సాంగ్లు వచ్చాయి, గుద్దుకుంటారు మొత్తం, ఆ మ్యూజిక్ అర్థమవుతుంది కానీ విషయం అర్థం కాదు. కాబట్టి ప్రజలను ఎడ్యుకేట్ చేసే పాటలను మేము ఎన్నుకున్నాం. అందులో భాగంగా మా భైరపాక రాసినటువంటి పాట కూడా ఉన్నది. ఓకే. సురేష్ గారు, ఇంతసేపు సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని పాడిరు, మీ మాట మాట్లాడిరు. ఇప్పుడు మా కోసం, మా బీఆర్కే ప్రేక్షకుల కోసం ఎట్లా అంటే కూర్చున్న వాళ్ళు మొత్తం లేచి ఎగరాలి. ఒక 5 నిమిషాలు మీ టీంతోని ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ మా ప్రేక్షకులు కోరుకుంటున్నారు. 100%. అంతకుముందు మా భైరపాక రాసిన పాట ఉంది. ఆయన ఆలేరు మీద, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆలేరు ఒక ప్రత్యేకం, ఎంతోమంది ఉద్యమకారులంగా అన్నది ఆ ప్రాంతం. కాబట్టి చరిత్ర కలిగిన ఆలేరు, హక్కులడిగిన విప్లవహోరు, పెదవాగు గలగల సాగిపారు, దక్షిణ కాశిన్నెలారు, వేల ఏళ్ళ ఘనత పల్లవుల ఊయలై ఊగు, పల్లవుల ఊయలై ఊగు, సిరులనిచ్చే నేల తల్లి, కలలనిచ్చిన కలుపవల్లి, సిరులనిచ్చే నేల తల్లి, కలలనిచ్చిన కలుపవల్లి. ఇట్లా ఒక అద్భుతమైనటువంటి పాటను మా భైరపాక రాసిండు. అరే జైర జైర దండోరా, ఇది ఉద్యమాల దండోరా, జైర జైర దండోరా, ఉద్యమాల దండోరా, జైర జైర దండోరా, ఇది ఉద్యమాల దండోరా, జైర జైర దండోరా, ఇది ఉద్యమాల దండోరా, జైర 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 దండోరా, జైర జైర దండోరా, జైర 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 దండోరా, ఇది ఉద్యమాల దండోరా, ఇది ఉద్యమాల దండోరా, ఇది విప్లవాల దండోరా, ఈ సమాజం మార్పుకై సాగు మోగుతున్న దండోరా, జైర జైర బల 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 బల, జైర 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 ఉద్యమాల జైర జైర దండోరా, ఇది ఉద్యమాల దండోరా, ఇది విప్లవాల దండోరా, పల్లె పల్లె దండోరా, ఇది వాడ వాడ దండోరా, పల్లె పల్లె చల్ ఊరు ఊరు దండోరా, అరే వాడ వాడ దండోరా, ఇది ఊరు ఊరు దండోరా, ఇది గల్లీ గల్లీ దండోరా, మన గరీబోళ్ళ దండోరా, జైర జైర దండోరా, ఇది ఉద్యమాల దండోరా, విమలక పాట కూడా పాడదాం. ఆడుదాం దప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట పాడరా, ఆడుదాం దప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ, ఆడుదాం దప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట పాడరా, ఆడుదాం దప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట పాడరా, ఆడుదాం ఆడుదాం బలబల ఆడుదాం, చల్
చలో ధూమ్ధాం తెలంగాణ జాతర చలో ధూమ్ధాం తెలంగాణ జాతర చలో ధూమ్ధాం తెలంగాణ జాతర చెరా చలో ధూమ్ధాం మత్తడి దుంకి అలుగు కన్నుకొని పారినట్లు మత్తడి దుంకి అలుగు కన్నుకొని పారినట్లు ఎత్తిన బోరమెత్తి శివశక్తులు దుంకినట్లు ధూమ్ధాం చలో ధూమ్ధాం తెలంగాణ జాతర చెరా చలో ధూమ్ధాం తెలంగాణ జాతర చెరా చలో ధూమ్ ఇట్లా నేను కూడా రాసిన ఇంకొక పాట చివరిగా పాడి ముగిస్తా. సరే చివరిగా గదన పాడుతూ ముగిద్దాం. ఓకే ఓకే చల్ జన కరి జన రే జనకు జన జన రే జన కరి జన రే జనకు జన జన కరి హా జన కరి జన రే జనకు జన జన రే జన కరి జన రే జన కరి హా జన కరి జన రే జన కరి జన రే జనకు జన జన రే లక్ష దప్పులు మోగాలే వెయ్యి గొంతులు మోగాలే లక్ష దప్పులు మోగాలే వెయ్యి గొంతులు మోగాలే లక్ష దప్పులు మోగాలే వెయ్యి గొంతులు విప్పాలే లక్ష దప్పులు మోగాలే వెయ్యి గొంతులు విప్పాలే ఎస్సీ వర్గీకరణకై దండు గట్టి రావాలే జన కరి జనారే జనకు జన జనారే జన కరి జనారే జనకు జన. చివరిగా ఫిబ్రవరి 7 తారీఖు నాడు లక్ష దప్పులు వెయ్యి గొంతులు అంటూ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో మరి ప్రజా గాయకులు విమలక్క, అదేవిధంగా ఏపూరు సోమన్న, ఎంతోమంది ఎనవై అశోకన్న, ఎంతోమంది కవులు కళాకారుల సారథ్యంలో జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని సురేష్ మహాజనగా ప్రజావాగ్గేయకారునిగా నేను ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. వర్గీకరణను సాధించుకుందాం, రాజ్యాధికారం కోసం ముందుకు పోదాం తెలియజేస్తున్నాం. జై భీమ్. థ్యాంక్ యూ బీఆర్కే న్యూస్కు, ముఖ్యంగా మధు BMKకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో మీకు కూడా థ్యాంక్ యూ సురేష్, అలాగే గీతాకృష్ణ గారు, అలాగే దివ్య గారు, అలాగే రైటర్ స్వామి గారు, అందరికీ మీ విలువైన సమయాన్ని మా కోసం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కళాభివందనాలు చెప్తున్నాం. సో ఇదండి ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.